ఈ పుర పెద్దల సమావేశానికి చీఫ్ గెస్ట్ గా విచ్చేసినటువంటి విదేశాంగ శాఖ మాత్యులు శ్రీ జైశంకర్ జీ, జాతీయ కార్యదర్శి రాష్ట్ర సహ ప్రభారి శ్రీ మురళీధరన్ జీ, राज्यसभा सभ्युలు శ్రీ జీవీఎల్ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ రాజు గారు, సమావేశంలో ఉన్నటువంటి వివిధ వర్గాలకు సంబంధించిన నగర ప్రముఖులందరికీ కూడా ఈ సమావేశానికి విచ్చేసినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, భారతదేశంలో భారతీయ జనతా పార్టీ 6 స్తంభాలు 6 పిల్లర్స్ బడ్జెట్ని భారతదేశ వ్యాప్తంగా అన్ని హెడ్ క్వార్టర్స్లో, అన్ని రాజధానుల్లో ఈరోజు ఈ విధమైనటువంటి సమావేశాలని నిర్వర్తించమని పార్టీ నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ఈ సమావేశానికి పెద్దలు, వారు సీనియర్ బ్యూరోక్రాట్, ఐఎఫ్ఎస్ ఆఫీసర్, వారిని ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్గా నియమించిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ సమావేశానికి పార్టీ పంపించడం జరిగింది. రేపు పురంధరేశ్వరి గారు ఇలాంటి సమావేశంలో విశాఖపట్నంలో కూడా మాట్లాడుతున్నారు. ఈ విధంగా దేశం యొక్క ఆర్థిక స్వరూపాన్ని మోడీ గారు ఏ విధంగా ఊహిస్తున్నారు, దేశం యొక్క ఆర్థిక స్వరూపాన్ని అభివృద్ధి పరచడంలో వారి ఉద్దేశాల్ని డైరెక్ట్గా ప్రజలకు తెలియచేయాలి. ఆ ఉద్దేశాలను తెలియజేసేటువంటి సమావేశం ఇది. దీనిలో ప్రధానంగా నేను ఎక్కువ మాట్లాడడం కోసం ప్రయత్నించాను. కొంత జీవీఎల్ గారు, తర్వాత మంత్రివర్యులు మాట్లాడతారు. ఈ బడ్జెట్ భారతదేశంలో అన్ని రాష్ట్రాలకి సంబంధించినటువంటి బడ్జెట్. సహజంగా భారతదేశానికి, మోడీ గారికి అన్ని రాష్ట్రాలు భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు, అన్ని రాష్ట్రాలకి సంబంధించిన బడ్జెట్లో కేంద్రం గ్రామంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి యొక్క నీటి వ్యవస్థ గురించి, నగరంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి యొక్క నీటి వ్యవస్థ గురించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర నుంచి, వైద్యం దగ్గర నుంచి, ఆరోగ్యం దగ్గర నుంచి, విద్య వరకు అన్ని అంశాలని బడ్జెట్లో క్రోడీకరిస్తారు. ఈ మధ్యకాలంలో మనకు ఒక టీం ఆంధ్రప్రదేశ్ వచ్చింది. 90 లక్షల గృహాలు ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో 30 లక్షల గృహాలకే మంచినీటి కుళాయిలు ఉన్నాయి. 90 లక్షల గృహాలకి మంచినీళ్ళు ఇవ్వాలనేది దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఈ విధంగా జలశక్తి మిషన్ అనే కార్యక్రమాన్ని తీసుకున్నారు. స్వచ్ఛమైనటువంటి మంచినీటిని ఇవ్వాలి. ఈ స్వచ్ఛమైనటువంటి మంచినీటిని 90 లక్షల కుటుంబాలకి ఇవ్వడానికి 5,000 కోట్ల రూపాయలను కేటాయించి ఆల్రెడీ 2,000 కోట్ల రూపాయలు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి మంచినీటి వ్యవస్థ ప్రతి ఇంటికి కుళాయి నేయమని. ఇది ఇప్పటి వరకు గ్రామాలకే ఉంది. ఈ బడ్జెట్లో నగరాలకు కూడా పెట్టారు. ఈ నగరాలకు పెట్టిన బడ్జెట్లో మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి నగరాలకి 2,500 కోట్ల రూపాయలు ఇచ్చారు. అంటే బడ్జెట్ యొక్క రూపకల్పనని మంచినీటి వ్యవస్థ దగ్గర నుంచి, మంచినీళ్ళు గ్రామాలకు ఎలా వస్తాయి, మంచినీళ్ళు గ్రామాలకు ఎలా వస్తాయంటే అన్ని చోట్ల మంచినీళ్ళు రావడానికి అవకాశం లేదు, అన్ని చోట్ల బోర్లు పడడానికి అవకాశం లేదు. ఈ సందర్భంలో వాటర్ గ్రిడ్ అనే కార్యక్రమాన్ని కూడా పెట్టారు. ఈ వాటర్ గ్రిడ్ అంటే
ఏలూరు కాలువ నుంచి కృష్ణా జిల్లాలో ఉంటే అప్లాండ్ విలేజ్ల దాకా నీటిని తీసుకెళ్లాలి. దాన్ని వాటర్ గ్రిడ్ అంటారు. దానికి కూడా ప్రతి మండలానికి 30 కోట్ల రూపాయలు వాటర్ గ్రిడ్కి ఇచ్చారు. వాటర్ గ్రిడ్ ద్వారా నీళ్లు ఇచ్చి కుళాయి ద్వారా నీళ్లు ఇవ్వాలి. అంటే మోడీ గారు ప్రతి ఇంటికి నీటి వ్యవస్థ గురించి ఈ విధంగా అధ్యయనం చేశారు. ఒక నీటి వ్యవస్థ గురించి ఆలోచించినప్పుడు అన్ని వ్యవస్థల గురించి ఆలోచించేటువంటి విధానమే బడ్జెట్ యొక్క రూపకల్పన. ఇది నీటి వ్యవస్థతో ప్రారంభమై భారతదేశం యొక్క డిఫెన్స్ వ్యవస్థ దాకా విస్తరింపజేసేటువంటి బడ్జెట్ ఇది. ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మోడీ గారు అధికారంలోకి వచ్చేటప్పటికి భారతదేశానికి వడ్డీ కట్టవలసింది 7 లక్షల కోట్లు. అంటే ఎంత అప్పు ఉందో మీరు ఆలోచించండి. అది ఇప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత 6 లక్షల కోట్లకి 5,50,000 కోట్లకి వడ్డీని తగ్గించారు. అంటే ఎంత అప్పు తీరిస్తే ఈ వడ్డీ తగ్గించారనేది, అప్పులు తీర్చేటువంటి వ్యవస్థను నిర్మాణం చేయడం అనేది మోడీ గారి యొక్క మదిలో ఉన్నటువంటి అంశం. కొన్ని రాష్ట్రాలతో మనం కంపేర్ చేసుకున్నప్పుడు ఈ విషయాన్ని కూడా మనం చర్చించాలి. ఇక ఈ గుడ్ గవర్నెన్స్ పేరుతో వాజ్పేయి గారు ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థలు, మన ఒక కృష్ణా జిల్లా ఒకటే మనం గమనిస్తే, మనం ఇక్కడే క్యాపిటల్ ఉండాలనుకున్నాం. ఆ క్యాపిటల్కి అనుసంధానంగా అనేక రకాల కార్యక్రమాలని కేంద్ర ప్రభుత్వం నిర్వర్తిస్తుంది. ఒకటి దుర్గా ఫ్లైఓవర్ అయిపోయింది. మరొక 2 ఫ్లైఓవర్లు వేయాలనుకున్నారు. ఒక ఫ్లైఓవర్ చాలా తక్కువ సమయంలో కంప్లీట్ చేశారు. రెండో ఫ్లైఓవర్ కూడా బెంచ్ సర్కిల్ దగ్గర నుంచి దొరుకుతుంది. మరొక 2 కృష్ణా నది మీద 2 వంతులను కట్టాలనుకుంటున్నారు. 6 రోడ్లకు అనుసంధానంగా ఆ 2 బ్రిడ్జెస్ని కూడా త్వరలో ప్రారంభించబోతున్నారు. అలానే నగరంలో ట్రాఫిక్ లేకుండా ఏదైతే 6 రోడ్లు విస్తరణ జరుగుతుందో ఆ విస్తరణకి బైపాస్ రోడ్డు, అంటే ఎయిర్పోర్ట్ వరకు కూడా బైపాస్ రోడ్డు 6 రోడ్లకి అనుసంధానం. బందర్కి 4 రోడ్లు వ్యవస్థ, అనంతపురానికి 6 రోడ్లు వ్యవస్థ, కర్నూలు నుంచి 4 రోడ్లు వ్యవస్థ. అలానే ఎయిమ్స్ హాస్పిటల్ 1800-500 కోట్లతో, పక్కనే అగ్రికల్చర్ యూనివర్సిటీ 800 కోట్లతో, 150 కోట్లతో డిజైన్ యూనివర్సిటీ మన యొక్క క్యాపిటల్లో. అలాగే నిమ్మకూరులో, అవనిగడ్డలో 2 అద్భుతమైనటువంటి డిఫెన్స్ ప్రాజెక్టులు. అలానే మరొక యూనివర్సిటీ ఎయిర్పోర్ట్ ఎదురుగా. ఇంకా నేను చెప్పనివి 10 అంశాలు ఉన్నాయి. అంటే కేంద్రం మోడీ విజయవాడ వైపునే కన్నుతో చూస్తున్నారు. ఈ విధంగా ఆంధ్ర రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా అభివృద్ధి ఎట్టి పరిస్థితుల్లో తగ్గించేటువంటి ప్రసక్తి లేదు. మోడీ గారికి ఆంధ్రప్రదేశ్ మీద ప్రత్యేకమైన శ్రద్ధ, దృష్టి, ఒక స్పెషల్గా ఉండేటువంటి ఆలోచన ఉంది మోడీ గారికి. ఇప్పుడు భారతదేశంలో మనం ఆలోచిస్తే ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇప్పటి వరకు రైల్వేకి 8,000 కోట్లు ఖర్చు పెట్టి మరొక 26,000 కోట్ల రూపాయల ప్రణాళికను వేసి అందులో ఈ ఒక్క సంవత్సరం బడ్జెట్లో 5,600 కోట్లు కేటాయించారు. ఈ ఒక్క సంవత్సరం బడ్జెట్లో 5,600 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ 5,600 కోట్ల రూపాయల బడ్జెట్ని మనం విజయవాడ నుంచి గూడూరు దాకా, అంటే మెడ్రాస్ వెళ్లే వైపు మరొక 3వ లైన్ వేస్తున్నారు. అలానే ఢిల్లీ వైపు 3వ లైన్ వేస్తున్నారు. రైల్వేలో 3వ లైన్. మనకి ఇప్పటి వరకు 2 లైన్లు ఉండడం మూలంగా మనం చాలా సందర్భాల్లో మన ట్రైన్ బయట నిలబడిపోతున్నాయి. ఇప్పుడు 3వ ట్రాక్ వేస్తే, 3వ ట్రాక్ కూడా ఉపయోగం వస్తే ఇలాంటి పరిస్థితి, ఇది బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పటి నుంచి ఉంది. 2 లైన్లే ఉంది ఇప్పటి వరకు. దేశంలో 3వ లైను మోడీ గారు వచ్చిన తర్వాత ప్రారంభించారు. అలానే విజయవాడ నుంచి ఖరగ్పూర్ వరకు కూడా 3వ లైన్ని ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టారు. అలానే మనకి గుంటూరులో ఉన్నటువంటి అప్లాంట్ పిడుగురాళ్ళ నుంచి నెల్లూరు మీదుగా
తిరుపతి కాళహస్తి దాకా ఒక కొత్త రైల్వే లైన్ వేస్తున్నారు. మరి మా తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ నుంచి అమలాపురం మీదుగా ఒక రైల్వే లైన్ వేస్తున్నారు. అలాగే కాకినాడ నుంచి పిఠాపురంని మెయిన్లలో కలుపుతూ బడ్జెట్ని కేటాయించారు. అలాగే కొవ్వూరు నుంచి భద్రాచలం దాకా ఇలా భారతదేశంలో అన్ని జిల్లాల్లో కూడా ఈ విధమైనటువంటి రైల్వే లైన్ని అద్భుతంగా వేయడం కోసం 26,000 crores ఒక ప్రణాళికను రూపొందించి ఆల్రెడీ 8,000 కోట్లు ఖర్చు పెట్టి మరొక 26,000 కోట్లు ఈ సంవత్సరం బడ్జెట్లో 5,600 కోట్ల రూపాయలు ఓన్లీ ఫర్ రైల్వేస్ కి. ఇంకా 6 లైన్స్, ఈ 6 లైన్స్ అనేవి నేను ఇప్పుడు చాలా చెప్పాను. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అనకాపల్లి నుంచి ఆనందనగర్ దాకా ఆనందపురం వరకు ఈ కోస్టల్ కారిడార్ అనేది కత్తిపూడి నుంచి కాకినాడ మీదుగా ఒంగోలు దాకా, అంటే విశాఖపట్నం నుంచి మెడ్రాస్ వెళ్ళాలంటే విజయవాడ రావాల్సిన అవసరం లేకుండా ఈ కోస్టల్ కారిడార్లో ఒక రోడ్ని నిర్మాణం చేస్తున్నారు. అది చాలా వరకు ప్రోగ్రెస్లో ఉంది. రాజమండ్రి నుంచి అరకు, అంటే కొండల్లోంచి అరకుకి ఒక రోడ్డు వేస్తున్నారు. రాజమండ్రి, పాడేరు, అరకు టూరిజం అభివృద్ధి చెందుద్ది. కొన్ని ఉగ్రవాదుల చర్యలు తగ్గుతాయి. అద్భుతంగా కొండల్లోంచి మనం అరకు బై రోడ్లో వెళ్ళడానికి, అంటే కేంద్రంలో ఉన్నటువంటి నితిన్ గడ్కరీ రాజమండ్రి నుంచి అరకు వెళ్ళాలి, కొండ ప్రాంతంలోంచి రోడ్డు వేయాలి, అద్భుతమైనటువంటి ఆ కొండల్లోంచి పచ్చదనంలోంచి మనం ప్రయాణించాలి కారుల్లో. గ్రీన్ ఫీల్డ్ రోడ్స్ అని ఆల్రెడీ నేను తూర్పుగోదావరి జిల్లా నుంచి విజయవాడ వచ్చి హైదరాబాద్ వెళ్తున్నాం. త్వరలో రాబోయేటువంటి రోజుల్లో ఖమ్మం మీదుగా విజయవాడ, ఖమ్మం మీదుగా హైదరాబాద్ 5:30 గంటల్లో వెళ్లే విధంగా మరొక రోడ్డు వేస్తున్నారు. ఈ అనుసంధానం అనేది భారతదేశంలో ప్రజలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్. వాజ్పేయి గారు 4 రోడ్లు వేస్తే మేము రాజమండ్రి నుంచి విశాఖపట్నం వెళ్ళాలంటే అది వరకు 6 గంటలు పట్టేది. వెళ్ళినటువంటి ప్రతిరోజు చాలా మంది చచ్చిపోయి రోడ్ల మీద కనపడేవారు. ఇప్పుడు అది చాలా తగ్గిపోయింది. చాలా తక్కువ సమయంలో వెళ్ళిపోతున్నాం. అలానే విజయవాడ రాజమండ్రి, అలానే విజయవాడ హైదరాబాద్, అలానే విజయవాడ మెడ్రాస్. ఇవి ఏమన్నా చిన్న విషయాలా? ఇవి రాష్ట్రాలు చేయడానికి అవకాశం ఉన్న అంశాలు కాదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఆలోచించేటువంటి అంశాలు కూడా కాదు. ఇలాంటివి నేను చెప్పుకుంటూ వెడితే అనేక అంశాలని ఈ ప్రాజెక్టు, ఈ యొక్క బడ్జెట్లో కేంద్రం ఆలోచించడం జరిగింది. మన రాష్ట్రానికి వివిధ ప్రాజెక్టుల రూపంలో నేను చెప్పిన లాంటివి, ఈవెన్ కోవిడ్కి సంబంధించినటువంటి హెల్త్ ఇంప్రూవ్మెంట్ కోసం 10,000 కోట్లు కేటాయించారు. 10,000 కోట్లు, 9,680 కోట్లు కేటాయించారు కోవిడ్ కోసం ఈ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేకించి. ఈ విధంగా 1,13,944 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి వివిధ రూపాల్లో ప్రత్యేకమైన ప్రాజెక్టుల గురించి కేంద్రం కేటాయించడం జరిగింది. ఇది కాకుండా రెగ్యులర్ బడ్జెట్, ఈ స్పెషల్ బడ్జెట్, రెగ్యులర్ బడ్జెట్లో 30 లక్షల ఇళ్లు జగన్మోహన్ రెడ్డి గారు కడుతున్నానని చెప్పారు, పట్టాలు ఇస్తున్నారని. అందులో 15 లక్షల ఇళ్లు మోడీ గారు 1,80,000 ఇచ్చి కడుతున్నారు. 1,80,000 ఇళ్లకి 15 లక్షల ఇళ్లకి 28,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. ప్రతి ఇల్లు కట్టే ఇల్లు మోడీ గారే కడుతున్నారు. ఇంటికి ట్యాప్ దగ్గర నుంచి ఇంటి నిర్మాణం దాకా. ఈ విధంగా అనేక రకాల ప్రాయోజిత కార్యక్రమాలు. కేంద్రానికి వేరే పని లేదు. అన్ని రాష్ట్రాల్లో అన్ని నిర్మాణాలు చేయడమే కేంద్రం యొక్క పని. మోడీ గారికి వేరే రాష్ట్రం లేదు కదా, అన్ని రాష్ట్రాలు మోడీ గారివే.
అన్ని రాష్ట్రాలు భారతదేశంలోనివి. భారతదేశానికి ప్రధాని మోడీ గారు. వివక్షత భారతీయ జనతా పార్టీకి ఉండదు. ఎన్ని ఓట్లు వేశారా, ఎలా రియాక్ట్ అయ్యారా, ఇక్కడ ఏం మాట్లాడుతున్నారా, ఈ అంశాలతో కేంద్రానికి సంబంధం లేదు. ఇక్కడ రకరకాలుగా మాట్లాడవచ్చు, రాజకీయాలు మాట్లాడవచ్చు. రాజకీయాలకి అతీతమైనటువంటి ఆలోచన బడ్జెట్ రూపకల్పన. ఆ ఫందాలోనే మోడీ గారు పయనిస్తున్నారు. అనేక అంశాలు ఆంధ్ర రాష్ట్రానికి రోడ్డు ప్రాజెక్ట్స్ కానీ, పోలవరానికి ఆల్రెడీ 13,000 కోట్లు ఇచ్చారు. మరొక 4,200 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. రైల్వేస్ కానీ, రైల్వే డబ్లింగ్ కానీ. అలానే మోడీ గారు వచ్చిన తర్వాత 14కు ముందు మన ఆంధ్ర రాష్ట్రంలో మీరందరూ ఆలోచిస్తే కరెంటు పగలు రాత్రి పోయేది. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజున పీయూష్ గోయల్ వచ్చి ఆయన పవర్ మినిస్టర్, ఈ రాష్ట్రానికి 24/7 ఇస్తా అన్నారు. ఆ చెప్పిన మరుసటి రోజు నుంచి రాష్ట్రంలో పగలు రాత్రి ఎప్పుడూ కరెంటు పోవడం లేదు. ఇది మోడీ గారు ఈ రాష్ట్రాన్ని చేసిన 24/7 స్కీమ్లో తీసుకున్నారు. కోట్లు ఎల్ఈడి బల్బులు ఇచ్చారు ఈ రాష్ట్రానికి 24/7లో. ఎల్ఈడి బల్బులు కాల్చడం మూలంగా కరెంటు యొక్క వినియోగం తగ్గే విధంగా వారు ప్లాన్ చేశారు. ఎల్ఈడి బల్బులు ఇవ్వడం మూలంగా గతంలో ఎల్ఈడి బల్బు యొక్క కాస్ట్ 300-250 ఉంటే ఇప్పుడు అది 60 రూపాయలకు వచ్చింది. ఈ ఎల్ఈడి బల్బులు తూర్పుగోదావరి జిల్లాలో ఎస్టీ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక మహిళ, ఎస్టీ ఇంజనీర్, ఆ అమ్మాయి ఎల్ఈడి బల్బులు అసెంబ్లింగ్ చేస్తుంది. అంటే అలాగనే మనకి సోలార్ పవర్, వారు గుజరాత్లో ముఖ్యమంత్రిగా ఉండగా సోలార్ పవర్ యూనిట్ ని 13 రూపాయలు కొని, దేశంలో ఒకే ఒక ముఖ్యమంత్రి మోడీ గారు గుజరాత్లో సోలార్ పవర్ ఉత్పత్తి చేశారు. మీరు ఆలోచిస్తే ప్రపంచ దేశాల్లో నిరంతరం సూర్యుడు, సన్ ఉన్నటువంటి కంట్రీ భారతదేశం. కానీ 50% సగ రోజులు మాత్రమే సూర్యుడు అమెరికాలో ఉంటే 30 సంవత్సరాల కిందట అమెరికాలో సోలార్ పవర్ ఉంది. మోడీ వచ్చిన తర్వాత భారతదేశంలో సోలార్ పవర్ వచ్చింది. ఈ సోలార్ పవర్ మూలంగా సోలార్ ప్యానెల్ ఇండస్ట్రీ, చైనా నుంచి తెచ్చుకునేటువంటి సోలార్ ప్యానెల్స్ ని మన ఇండియాలోనే తయారు చేస్తున్నారు. ఇప్పుడు మా రంగంపేటలో కాకినాడ వెళ్లే రోడ్లో ఒక మెకానికల్ ఇంజనీర్ సోలార్ ప్యానెల్స్ తయారు చేస్తున్నాడు. 50 మందికి ఉద్యోగాలు ఇస్తున్నారు. ఎస్టీ అమ్మాయి 100 మందికి ఉద్యోగాలు ఇస్తుంది ఎల్ఈడి బల్బులు తయారు చేయడం మూలంగా. ఈ బడ్జెట్ 6 పిల్లర్స్ లో ఎంప్లాయ్మెంట్ మీదే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీదే ఒక ప్రగతిపరమైనటువంటి ఆలోచన చేసేటువంటి బడ్జెట్. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఈ బడ్జెట్లో ఇన్వాల్వ్ చేయాలి. పెద్దలు కొంతమంది అభిప్రాయాలు కూడా మినిస్టర్ గారు తీసుకుంటారు. వారు మాట్లాడిన తర్వాత కొంతమంది మీ అభిప్రాయాలు కూడా తెలియజేయడానికి అవకాశం ఉందని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. అలాగే ఇప్పుడు బడ్జెట్ గురించి జీవీఎల్ నరసింహారావు గారు మాట్లాడుకోవాల్సిందిగా కోరుతున్నాం. भारत माता की, भारत माता की. ఈరోజు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భారత విదేశాంగ శాఖ మంత్రి, పేరు ప్రఖ్యాతులుగాంచిన ఫార్మర్ డిప్లొమాట్ డాక్టర్ ఎస్ జయశంకర్ గారు, ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోమవీర్రాజు గారు, భారతీయ జనతా పార్టీ జాతీయ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల సహ ఇన్ఛార్జ్ శ్రీ సునీల్ దియోధర్ గారు, విజయవాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు బబ్బూరి శ్రీరామ్ గారు, ఈ సమావేశానికి విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున మరొకసారి స్వాగతం పలుకుతూ, మన రాష్ట్రంలో
ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మంత్రి గారికి ఆంధ్రప్రదేశ్తో కూడా కొంత అనుభవం, కొంత సంబంధం ఉన్నది. ఏ రకంగా అంటే వారు శంకర్ దయాళ్ శర్మ గారి, ఈ రాష్ట్రానికి గవర్నర్గా శంకర్ దయాళ్ శర్మ గారు చేశారని అందరికీ తెలుసు. వారు రాష్ట్రపతి, దేశ రాష్ట్రపతి అయినప్పుడు వారితో మరి వారి ప్రెస్ సెక్రటరీగా పనిచేయటం. సో ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ గురించి, ఇక్కడ రాజకీయాల గురించి మంచి అవగాహన ఉన్నటువంటి నాయకులు. ఈరోజు ప్రధానంగా వారు బడ్జెట్ పై మాట్లాడతారు. ఇంతకు ముందే సోమవీర్రాజు గారు కూడా బడ్జెట్లోని కొన్ని ప్రధాన అంశాలని ప్రస్తావించారు. మన రాష్ట్రంలో మాత్రం కొన్ని విచిత్ర పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. సో కాబట్టి నేను ఈ విచిత్ర పరిస్థితులు, దేశమంతా బడ్జెట్ చాలా బాగుంది, మంచి బడ్జెట్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది, ఆర్థిక విధానం ఏదైతే ఉన్నదో మోదీ గారు ఆత్మనిర్భర భారతదేశం అన్నటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటిది అద్భుతంగా ఉంది అని చెప్పి దేశం అన్ని రంగాలు మెచ్చుకుంటున్న ఈ తరుణంలో మన రాష్ట్రంలో మాత్రం మరి రెండు ప్రాంతీయ పార్టీలు కేవలం రాజకీయాలకే ప్రాధాన్యం ఇచ్చి ఏదో ఒకటి అబద్ధ ప్రచారం చేయాలి అనేటువంటి ఒక తాపత్రయం ఈ రాష్ట్రంలో కనిపిస్తోంది. సామెత గుర్తొస్తుంది, ఊరంతా ఒక దారి, ఉలిపిరి కట్టదు ఒక దారి. దేశమంతా అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా పెద్దగా ఈ బడ్జెట్ని విమర్శించలేదు. అది ఒక చాలా ప్రధానమైనటువంటి అంశం. మరి ఆ తరుణంలో ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇటు వైసీపీ అటు టీడీపీ ఒకే బాటలో, ఓకే అదిగో పులి అంటే ఇదిగో తోక అని ఒకరికొకరు, ఒకరి తోకను మరొకరు పట్టుకొని ఏదో ఒక రకంగా మనం కేంద్ర ప్రభుత్వంపై అభాండాలు వేసి రాజకీయ పబ్బం గడుపుకోవాలి అని ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ పట్ల రెండు పార్టీలకి నోటా పార్టీ అని అంటారే కానీ వారికి నోట మాట రావటం లేదు. ఎక్కడో భయం ఉన్నది. పంచాయతీ ఎన్నికలు ఒకవైపు జరుగుతున్నాయి, మరోవైపు పార్లమెంటు ఉప ఎన్నిక తిరుపతిలో రానుంది. సో కాబట్టి అదును చూసుకొని ఇద్దరు అబద్ధాలు ప్రచారం చేసే కార్యక్రమంలో ఉన్నారు. సో కాబట్టి ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏమి ఇవ్వలేదు. ఈరోజు ఉదయం కూడా మంత్రి గారు చెప్పారు, కొన్ని వివరాలు నేను చెప్పాను, ఇప్పుడే వీర్రాజు గారు ప్రస్తావించారు. ఏ రాష్ట్రానికి కొన్ని మరి వాస్తవాలు ఇక్కడ చేసే ప్రచారానికి పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. వచ్చే 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం నుంచి 2,34,000 కోట్ల రూపాయలు రానున్నాయి. మరి పక్కన కర్ణాటక ఇంతకంటే పెద్ద రాష్ట్రం కదా, కొద్దిగా పెద్ద రాష్ట్రం కదా, లేదా సమానంగా ఉంటుంది కదా. కర్ణాటకకు రాని నిధులు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి. మరి ఇక్కడే రాజకీయాలు చూసి చేయటం లేదే. మరే దక్షిణాది రాష్ట్రానికి వచ్చే నిధుల కంటే ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ వస్తున్నాయి వచ్చే 5 సంవత్సరాల్లో. ఇదే కాకుండా పారిశ్రామిక నగరాలు 5 నిర్మాణం జరగబోతున్నాయి. ఇది కాకుండా ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ దేశంలో 19 ఉంటే 3 ఇక్కడి నుంచే వస్తున్నాయి. మరే దక్షిణాది రాష్ట్రానికి రాని విధంగా 30,000 కోట్ల రూపాయలు రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ కోసం ఇవ్వటం జరుగుతోంది. అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక శ్రద్ధ వహించినప్పటికీ ఈ రెండు పార్టీలు, ఇటు వైసీపీ అటు టీడీపీ ఏదో ఒక రకంగా అబద్ధాల ప్రచారం చేస్తున్నారు. మరి ఎన్ని చెప్పినా కూడా మరి ఉపయోగం లేదు. చాదస్తపు మొగుడు చెబితే వెండు, గిల్లితే ఏడుస్తాడు. మేము చెప్పినప్పుడల్లా, వాస్తవాలు చెప్పినప్పుడల్లా మరి అసలు వాస్తవాలపై మాట్లాడకుండా మరి ఏదో ఒక రకంగా కొత్త ఎజెండా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. ఇటువంటి రాజకీయాలు మనం దేశంలో చూడలేదు. సో కాబట్టి ఇంటెలెక్చువల్స్ ఈరోజు మీటింగ్ పెట్టడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే మరి వాస్తవాలని రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేయాలని, అందులో మేధావి వర్గానికి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రత్యేక శ్రద్ధ, ఆంధ్రప్రదేశ్పై చూపించిన శ్రద్ధని ఖచ్చితంగా గమనించాలని, రాజకీయ ప్రొపగాండా ఏదైతే ఈ రాష్ట్రంలో నడుస్తోందో ఈ ప్రొపగాండా ఎక్కువ కాలం సక్సెస్ సాధించలేరని, ఇటువంటి ప్రొపగాండా చేసిన టీడీపీ కూడా మరి పూర్తిగా రాజకీయ పతనానికి గురైంది 2019లో. మరి అదే బాటలో వైసీపీ కూడా నడుస్తున్నట్టుగా ఇప్పుడు కనిపిస్తోంది. అదే గతి మరి వైసీపీ కూడా మరి పులిని చూసి నక్కవాత పెట్టుకుంటే మరి టీడీపీ పరిస్థితే. ఇటు టీడీపీ ఎలాగూ భవిష్యత్తు లేని పార్టీ మనం గమనిస్తున్నాం. రోజు టీడీపీ నుంచి తండోపతండాలుగా మరి కార్యకర్తలు, పార్టీ నాయకులు విడిచి
బీజేపీలోకి వస్తున్నారు. రానున్న ఉప ఎన్నికలో బీజేపీ ఎక్కడ ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందో అన్నటువంటి ఒక భయంతో టీడీపీ బీజేపీ ఆంధ్రప్రదేశ్లో కూడా పాగా వేస్తుందేమో, ఇక్కడ కూడా అధికారాన్ని సాధిస్తుందేమో అన్న భయంతో వైసీపీ ఇద్దరూ కలిసికట్టుగా అబద్ధాల ప్రచారం చేస్తున్నారు. సో కాబట్టి దీన్ని మరి రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా మేధావులు విషయాల్ని గమనించి మరి వాస్తవాలు ప్రజలకు చేరేలా మీరందరూ సహకరించాలని, కేంద్ర ప్రభుత్వం ప్రతి రంగంలోనూ విద్యా రంగంలో మరి అనేక జాతీయ విద్యా సంస్థల్ని ఆంధ్రప్రదేశ్కి ఇచ్చింది అందరికీ తెలిసిందే. ఏదో ఒకటి పట్టుకొని నేను ఇందాక చెప్పినట్లుగా ఏదో ఒక రకంగా జోరీగలాగా ఒకటే విషయాన్ని ప్రజల చెవుల్లోకి పెట్టి వారిని బీజేపీకి దూరం చేయాలి అనేటువంటి వీరి తపన వెనుకే ఖచ్చితమైనటువంటి రానున్న భారతీయ జనతా పార్టీ సక్సెస్ కనిపిస్తోంది. అందుకే అందరూ వాస్తవాలు తెలుసుకొని ఆంధ్రప్రదేశ్ వచ్చే 5 సంవత్సరాల్లో ఇచ్చే నిధులు మరే దక్షిణాది రాష్ట్రానికి రావటం లేదు. ఆంధ్రప్రదేశ్కి పారిశ్రామిక రంగంలో నిన్న వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ మీద ఒక ప్రశ్న నేను అడిగితే మరి కామర్స్ మినిస్టర్ గారు చెప్పింది ఏంటంటే వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మాణంతోనే 1,10,10,00,000 ఉద్యోగాలు ఒక్క ప్రాజెక్ట్తో 1,10,00,000 మన రాష్ట్ర జనాభా మరి 5.5 కోట్ల జనాభా ఉంటే 1 కోటి ఉద్యోగాలు ఒక్క ప్రాజెక్ట్తో సాధ్యమవుతున్నాయి. ఇటువంటి అద్భుతమైనటువంటి మరి ప్రణాళికల్ని ప్రాజెక్టుల్ని వదిలిపెట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ కానివ్వండి, గతంలో టీడీపీ కానివ్వండి, ఏదో ఒక రకంగా రాజకీయ లబ్ధి కోసం లేదా ఆర్థిక లబ్ధి కోసం వారు అసలు విషయాల్ని పక్కన పెట్టి మరి అనవసరపు విషయాలనే మరి ప్రధానమైనటువంటి ఎజెండాగా చేస్తున్న తీరు కనిపిస్తోంది. దీన్ని ఖచ్చితంగా వాస్తవాలని ప్రజల దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం మేమందరం చేస్తాం. మీరందరూ కూడా ఇందులో భాగస్వాములు కావాలని మీ అందరినీ అభ్యర్థిస్తూ భారత్ మాతాకి జై. అలాగే నేటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచేసిన డాక్టర్ ఎస్ జయశంకర్ గారు ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నామండి. Shri Somu Veeraraju Garu, State President, Andhra Pradesh. Shri GVL Narasimha Garu, Member of Parliament. Shri Sunil Deodar Garu, National General Secretary. Shri Surya Narayan Raju Garu, State General Secretary. Shri G. Ram Bahaburi, Vijayawada District President. Friends, brothers and sisters. I am really very, very happy to be with you today. I think as Shri GVL Narasimha Rao told you, I have been to Andhra Pradesh before, but this is my first visit as External Affairs Minister. I am happy that the budget, and I will like to talk to you about the budget, but I am happy that the budget is one of the reasons that has brought me here. But there are many other reasons and I would say background for which today my presence here is very important for me. When I was coming here, I was reminded of something which happened about 15 years ago. I was then a diplomat. I was dealing with the United States. And we had to go in America to go and lobby with the American Congress. Now, politicians in America, even more than politicians in India, are very difficult to get. So, we had one particular senator called Barack Obama. He later became president, as many of you know. And we wanted to see him. And he was moving some law which was affecting us. And we found it very difficult to meet him.
because you can only discuss with somebody who will see you. He was not even willing to see us. So what we did was, we did something which you do, which works with all politicians. You find somebody from their state who they cannot say no to. So I at that time found he was from Chicago. So I went and asked, who are the people in Chicago who can take me to, at that time, Senator Barack Obama? And I still remember there were 3 doctors from Andhra Pradesh, very, very noted people in Chicago. So when I went with them, he could not say no to them. He saw them immediately. And I went with them and I got my work done. Now, why did I remember the story today? I remembered the story because I'm in Andhra Pradesh. I remembered the story because as foreign minister, as a diplomat, wherever I have gone in the world, I have met Telugu speaking people, I have met people from Andhra Pradesh. And not just met them, they may be very successful people, they may be, doctors, professionals, IT, innovators, Silicon Valley people, or they can be very hardworking people whom I have met in the Gulf. But I see them across the world, and for me today, this means how important you are for globalization, for India's interest in the world, how much of an impression you have made in the world. But there's a second reason I remembered them, those doctors in Chicago. I asked them for something. They came all the way from Chicago to Washington at their cost, at their time, because they felt somebody from the government who's asking you, it is their national obligation to do something for the country. So for me, it is not just that I see Telugu speaking people across the world. I see nationalistic people across the world who will do things in the country without asking for something in return. And the third reason I remembered them was, to me, when I see all these people, and I ask myself, how are they doing abroad? What has taken them abroad? For me, this is very much about talent, about skills, about talent, about education. So, for me, when I stand before you today, though I'm going to speak to you about budget, what is in my mind is talent of people, nationalism of people, what they are willing to do for their country, what kind of country they want, and what is the relationship between the country and the world. Now, all of you know, in many, many ways in the last 20, 30 years, there are so many more things you do with the world. Everybody in the room will have somebody outside the country, some relative outside the country. Everybody is watching TV channels which have some foreign content. Everybody is seeing some brand which is of some foreign origin. So the world has come to India, and India has also gone to the world. That is why so many people, I would say more than 3.5 crore Indians, people of Indian origins, live abroad. But we have to ask ourselves today, what kind of relationship do we want with the world? Of course, world is a marketplace. We want to export to the world. We want to do business with the world. The world is a workplace. People want to get jobs, practice their profession. But should we only be a market for the world? Should we only be a source of data for the world? Or should we have a bigger role in the world? And to my mind, the answer is very clear. We will, maybe in the next 5, maybe definitely in 10 years, be the most populous country in the world. We will be the 3rd largest economy in the world. We are already the 5th largest economy. We will be the biggest source of talent for the world. Now, should we not have
dreams and aspirations about what should be our standing. And I believe today that to do that, we need two things. We need self-confidence and we need capability. Together, self-confidence and capability for me means Atmanirbhar Bharat. And I say that to you today because, there have been many budgets. You have all seen many budgets. I don't know how many budgets you have even remember. But I will tell you this, 5 years from now, 10 years from now, you will remember this budget. You will remember this budget because you will say, yes, I remember the day when this vision of Atmanirbhar Bharat was made into a plan, presented to the country with the resources, with the expenditure, with the outlay, with the planning, with the project, with the scheme, which will make Atmanirbhar Bharat happen. So, not just you, I think those who will come after us, they also will remember this is really a very, very unique happening. Now, before we come to the budget itself, let me, in a sense, remind you of two things which have happened in the last year. The first, of course, is the coronavirus pandemic. I don't have to tell anybody, all of us are wearing this. So, and sitting far away, this hall would have had more people if corona was not there. Now, I, during this period, was part of a group of ministers led by our health minister, Dr. Harshvardhan. And we were about 5-6 of us who were working on monitoring the coronavirus, listening to medical advice, to public health advice, recommending decisions, what should we do, how should we handle it. And I can tell you one thing, very honestly. When coronavirus hit us, this country, like many other countries of the world, was completely unprepared. We had hospitals, we had clinics, nobody had thought of treatment for coronavirus, nobody had dedicated centers for it. Very few people made masks. Nobody had personal protection kit. Today everybody is using hand sanitizer. Only, if you got your hands very dirty, you would use it. If you really fell ill, actually nobody had even heard of the word ventilator. Now, look what happened in the last 1 year. In the last 1 year, through all the problems, as the numbers of people fell ill, we are today one of the world's biggest producers of PPE, biggest producers of masks. We have 25 companies which are making ventilators. We are making for ourselves. We are making for the world. We set up 16,000 centers to deal with coronavirus. And by doing an early lockdown, and this was due to the boldness of Prime Minister Modi, by doing an early lockdown, we got the time to prepare a health response for something which was unprecedented. Now, what is the result of that? The result of that today is we have one of the lowest case fatality ratios in the world. Our case fatality ratio is about 1.4%. Globally, it is more than double that. We have one of the highest recovery rates in the world. It is 97-98%. And so one was the preparation time. But the other was, we found that in a crisis, this country is capable of responding. We can do things which surprise even us. We can do things on a big scale, which we have never done before. And most important, we have shown fantastic discipline. That when I look at Europe, I look at America, I have children. My children are in United States. I am shocked, they are walking in the street. Not my children are very disciplined. But
I see people walking in the streets, not observing the basic discipline, and the reason is we responded to leadership. That when Prime Minister Modi gave his call, saying we have to today collectively fight coronavirus, the entire country responded. Not because we trust him, it was tough calls which he took, and he kept talking to us regularly during this period. Even during, many of you would remember I think just before Deepavali, Prime Minister came on the team and he told all of us, be very careful, meet your family, meet your friends, but observe all the social distancing, observe the masks, the norms, the hand washing, etc. So, I cite to you today the coronavirus recovery as the first sign of Atmanirbhar Bharat working. And I believe if against a terrible disease, if we can do what we have done, if we put our minds to it, how to build this country, how to take it to a higher level, we are completely capable of doing it. We have today the leadership, we have today the vision, we have in the budget the plan, and I think we have today the self-belief, the self-confidence that we are capable of it. Now, let me speak a little bit about the budget itself, and some of my preceding speakers, including Shri Somu Viraraju Garu, have spoken about the 6 pillars of the budget. Now, the first pillar of the budget, I think everybody would agree, is today the most important pillar, which is health and well-being. It is most important not only because we are coming out of coronavirus. It is important because unless today we are healthier, we are fitter, we are, only then everything, the life expectancy goes up, the work capability goes up, children become healthier, they study better. It has a tremendous social consequence. Now, what government has done this time, I think, and this is the difference, this is the Prime Minister's vision. Normally, people look at health as though it is a subject for doctors and nurses. He has taken a full view. What is health? Health starts from the air that you breathe, the water that you drink, the sanitation in your house and in your neighborhood, the ability to stay fit. So if you take a look today, we are taking a very, very comprehensive view of health and well-being. Not just taking a view. There is a saying, in English, saying you put your money where your mouth is. We have put our money on health. We have invested in the health of Indians because we believe that only a healthy India can be a strong India. It's like human beings, If I am not healthy, if you are not healthy, you will not be able to do your work. If a country is not healthy, a country cannot progress. And if you look at all the countries which have gone ahead, Japan, Singapore, Korea, China, all of them have invested in a very, very big way in health. So we have today a very big health investment of 2.23 lakh crores, which is more than 135% increase in the budget compared to that. And this would be implemented through something called the Pradhan Mantri Swasth Bharat Yojana, which would create wellness centers in both rural areas and urban areas, altogether about 28,000 wellness centers across the countries, which would have emergency operation centers across the countries, critical care centers, health laboratories, because one lesson which we all take away from the corona. During corona, people expected that they will be treated by a corona center, by a doctor, that they will be looked after. Today, health is not a luxury for people who can afford it. I think corona has taught us, and corona has made the people believe
this is their right. This is their expectation. And the government is responding to it, not only because it is the expectation of the people, because the government believes that only a strong, healthy India can really be a strong India. I also spoke to you about the, how you connect health and water. Now, I think all of us every day in our lives have problem with water. Those who don't have piped water have a problem. Those who have piped water have a problem with the water, quality of the water. Proper water should be a basic right. Every person, every household has a right to piped water and quality piped water. So if you look today, the health domain is not only setting up clinics and wellness centers and operation centers. It is about getting water to your house, getting sanitation to your house. For children who are born, for expanding, the Poshan mission that we have done, especially in the aspirational districts. So there is a full spectrum view of how to take care of health. The second pillar, of course, is the infrastructure, the physical infrastructure, the financial infrastructure pillar. And here again, the government has made very, very big investments. There is a national infrastructure pipeline which has been created so that projects are prepared for the investor. And government itself is directly going to invest more than 5.5 lakh crores in infrastructure projects as capex, 44 lakh crores for specific projects. There will be incentives given for infrastructure, and the infrastructure will be in different areas. You will have roads, rails, ports. Many of them, I think people mention industrial corridors like the Vijayawada-Chennai corridor, the Bangalore-Hyderabad corridor, the Chennai-Hyderabad corridor. So you will have metro projects, you will have in pipelines, there will be power sector reforms. But I would say if you were looking at the future of the country, the really big change is going to come in manufacturing. It's going to come in manufacturing and in a different way, I will come to that, in agriculture. The change in manufacturing that is going to come is that in 13 areas which the government has designated, and I give you some examples: electronic components, electronic hardware, medical products, pharmaceuticals, textiles, food products. There will be production-linked incentives which will be given to industry to set up manufacturing in India. This production-linked incentive will be over the next 5 years. Already there is a commitment to give about 2 lakh crores in order to give manufacturing a boost. And when physical infrastructure gets a boost, if more railways are built, more metros are built, more roads are built, and factories are built out there, you can imagine what is going to be the employment consequences. So today people are talking about strong growth, robust growth, recovery. We are talking for the first time of double-digit growth. But my sense is, if actually these plans as they unfold, it is actually possible that we might be headed for much stronger future, stronger economic future than we anticipate today. The third pillar is the inclusive development pillar. And the inclusive development, all of you know, in no country can some people go ahead and other people get left behind. Now, it means different things in different ways. I would say for a state like Andhra Pradesh, it would particularly what we are doing for agriculture, what we are doing for fisheries, these will be very, very important. There will be investment in 5 selected harbors to make them bigger fishing harbors. Vizag is one of the 5. Of course, there will be in the agricultural side, there certainly the commitment to MSP would remain strong. I think all of you know, because the finance minister spoke in great detail about it, that the MSP record of this government has been really very, very strong.
today about almost, I think, 45 lakh farmers benefit from MSP. And in the inclusion area, schemes which have been very successful, like Ujjwala, will be expanded. We expect at least another crore of beneficiaries to be added. But, you know, employment will take place, productivity will be better only if people are better educated and better skilled. So the fourth pillar is actually about people, about human capital, about how we educate our children, how we train our young people, what are the employment opportunities that we give them. And here the intention is to pick 15,000 schools across the country and strengthen those schools, create 100 new Sainik schools, put aside dedicated funds for scheduled caste students, invest much more in apprentice promotion, and then also expand, you know, vocational education. Now, not just expand it at home. I can tell you as Foreign Minister, I have been involved working with the skills department in reaching agreements with foreign countries so that our people today can work in Japan, in UAE, in France, in European countries. In our foreign negotiations, in fact, we press people even for when students go abroad. We press them saying, okay, after they finish their college degree, allow them to work. Today, UK has made a change in the rules to allow our students to work. France has agreed some years ago during one of Prime Minister Modi's visits to allow our students to work. So we are seeing how actually we can make the world into a workplace for us, that our young people, our talent can access that. But when you do that, you also need to strengthen talent at home. Because it's only when your talents are strong that country will be strong and you have that ability to export abroad. So the fifth pillar is about innovation and R&D, and I think you have seen since the Modi Sarkar came into being, whether it is space, whether it is nuclear, whether it is ocean, there has been a tremendous push, and it is push at the highest level, you know, Gaganyaan, Chandrayaan. It is also at the individual level, startups, helping, you know, today the kind of difference that I can tell you startups are making to the economy. If you talk to people in the technology world, it is tremendous. You read any newspaper today, you will find very interesting stories. In fact, today I was reading about drones. I was coming in the Vijayawada morning flight from Delhi. There's a very interesting story about how the drones which today young Indian companies, startups have been producing, which, you know, 5 years ago we would say drones are made by advanced countries. We don't think that people in India, and that too young people in India, can design and deliver a very cost-effective drones. The sixth pillar, of course, is governance itself. Now, in governance, we have always tried through various means to maximize governance, minimize government. And perhaps I would say the best example of the progress we have made is in digitization. What is today possible through digital? Putting, you know, whether it is Jan Dhan Yojana, putting money into people's accounts, whether it is giving rations. And during this COVID time, we actually put money into accounts of 400 million account holders. That is 40 crore people. 80 crore people got ration and nothing got lost on the way. Before, what left and what reached was very different. Today, because it is digital, people know, and you know, all of you would have experience of somebody you know, somebody working with you, who would say, yes, that money reached me, I did not go anywhere, I didn't give anybody a cut. This is today the use of digital to improve governance, to simplify governance, to make rules, and you know, I can tell you, we regularly hear from the Prime Minister, remove the old laws, cut the paperwork, reduce the forms. And I want to speak to you a little bit about how we have done it in the Foreign Ministry, because it affects all of you. What
you know, most of you may have interest in foreign policy, but you may be traveling abroad, but your biggest interest is in passport, in getting passport very, very easily. Now, you may remember 10 years ago, I think it would take months to get a passport, sometimes maybe a year to get a passport. Today, people are getting passports in weeks. They're getting passports in weeks. Tatkal passport, they're getting even before verification is complete by giving documents. They are finding, we are asking you for less information. The forms have all got shorter. Self-attestation solves half your problem. And most important, before Modi Sarkar came, we had less than 100 places in the country where you can go and give your passport application. Today what we did, and this is a very good example of maximum governance and minimum government. We increased passport centers from below 100 to more than 500. But without adding a single building. I did not add one building, because what we did was, we took the post offices of the country, which are already government owned, and all of you know today post offices have space because you all send emails today, or SMSs or WhatsApp. So there are people in the post office, there is building in the post office, there is space in the post office. So what we have done today is taken 400 post offices across the world, across the country, and made them into places to receive passport applications. And this has enabled us today to give passport services so much more easily. And you can apply today for your passport anywhere. Previously you had to go to your passport kendra. Today you can be traveling anywhere in India, and it is possible for you to renew your passport. And not just renew your passport. Today we will send you a message on your phone saying your passport is going to expire. Please look at it. Because many people don't actually know, don't remember. So I cite to you from my direct domain. What is today, when people say maximum governance, minimum government, it is not a slogan. For us, it is Modi ji's direction, saying change the government, change the way the government works, simplify it. Government is at the service of the people. And you have to respond to what people are expecting, and people are expecting better service today from the government. Let me give you a different example. Again, as I said, people from Andhra are all over the world. So, when Corona came, travel stopped. People did not you could not board a flight, you cannot come into India. So we had many, many people all over the world who were stuck. Some were people who lost their jobs. Some were students who wanted to come home. Some were tourists who had gone abroad. In some cases we had tragedies, people died outside. Now, during this period, we ran more than 17,000 flights, Air India flights, chartered flights. We put the Navy to work. We used every resource we could, and we brought back 41 lakh Indians from abroad. It is the biggest in the history of the world. It is the biggest repatriation exercise that has been done. Not just we brought them back. In many cases, and particularly at this time, there were young people who had to wait for a flight, did not have money. There were people who had no place to stay. There were workers who lost jobs, had to be looked after till the next flight was available. We actually, from a welfare fund whose use has been expanded by Modi ji's direction, we were actually financially able to support the return of many of these people, and more than 1.5 lakh people were directly financially supported for them to come back to India. So
The point I would make today is you have to, when you look at the budget, there will be debates. There will be people who will say, what did I get? I think that is a fair question to ask, that, you know, what did I get? And I would say in many ways, since I am in Andhra Pradesh, I can give you a lot of answers of what you got. I think the state president gave you a list of 14 projects for whose value is 1.13 lakh crores. This is the outlay for projects, 14 projects in Andhra Pradesh. But it isn't just that. Today, some of it is the central investment in these big projects. But I want you to think last 1 year, 2 years, 3 years. Think after 2014. How many bridges have been built by central government? How many roads have been built by central government? What is the difference today? Go on a train. See the difference today that you see on a train. Look, I mean, so very often I would say, when you judge, you know, what is the government doing for you, look also at the general schemes, the national efforts. Now, some of it may be projects, some of them may be schemes. But there are other ways by which the government is actually making your life different. By making your travel easier, we are helping you. For those who are in business, again, I would share with you one of the priorities which has been given to me as foreign minister is that every embassy in the world must explore what is the possibility for agricultural exports from India. Now, many places it may not be relevant, but many places it would be. So, you know, if this region is a big producer of fruits, or I know it's a very famous producer of chilies, you know, it's our, you know, we see it as our duty to help you expand markets. Aqua exports, you know. I have seen at one time, I was in Japan for 5 years. There was a time when I would say shrimps was, I think, among our exports, it was among our top 3 exports to Japan. Still today, Japan, China, these are Europe are very big markets for us. But it is not enough. Our potential is much more. If we produce more at home, if we are more capable, if you do a value add, if you you encourage food industries to come in the industrial corridors, the idea of opening up the world, we take it today as our responsibility to open the world for India, for all the states of India, for all the producers of India, for all the talents of India. So, what I would like to perhaps end my remarks is a little bit about what kind of world we are at. You know, the days when we used to listen to other people, we were very defensive, we were very hesitant to speak. Those days are today behind us. I think, especially under this Prime Minister, and I say this very sincerely, this is not a political statement I'm making. I was a foreign policy professional for 40 years. So I have seen many governments. I joined the government when Morarji Bhai was the Prime Minister of India. So I have seen all governments after that. I will tell you today, our standing in the world is completely different. And it is not just that it is different. It is not that, you know, we have any important negotiation, any important conference, our voice is heard. Today, if G20, top 20 countries of the world meet, we tell them, saying, look, we think black money is important, please put this on the agenda. If today the world looks at terrorism, think, you know, when 26/11 happened, you know, the world said terrorism, this is India's problem. Today, look how effectively we have made terrorism into a global issue. The world is with us on this, and the world is with us because our standing is different. So the point I would make, and you know, sometimes these are issues, these are policies, but sometimes they can make a difference to people's lives. I was, even during Corona,
I went to the Gulf. So I would find some way of traveling, taking a chance, finding some flight. And in the Gulf, I heard two things which made me very happy. The first thing I heard was every Gulf kingdom told me, we had many people, because in the Gulf, the people in the Gulf are not so many. Many people from outside the Gulf are living there. Sometimes there are more foreigners than the people of the country. Everywhere I went, the first thing I heard was, we had no problem with Indians. Indians very disciplined, observed all the corona rules, very careful, followed the rules. We are very happy with you. But that made me happy. But what made me happier was when I saw who lost their jobs. Because a lot of jobs were lost. Who was allowed to come back? Which country was more favored? I can tell you today, and I give you the Gulf as the example, that today in many countries, because today, frankly, of the Prime Minister's personal standing and our national standing, you are finding Indians going back to the Gulf. You are finding, in many cases, Gulf countries doing something extra to help Indians. So, for me, foreign policy is not, something theoretical. It is about helping the development of the country. It is about gaining access to the markets of other countries, promoting our business and our employment, promoting movement of our talent, promoting our professionals, and of course promoting our image and our reputation. And I can tell you, in this effort, the state of Andhra Pradesh, the people of the state, you are very much in the cutting edge of our global interaction. I am therefore really happy that today I had an opportunity to share some of my thoughts with you. And I can only tell you, as the corona eases, I would like very much to come back for something much more slower and detailed and spend more time out here. Thank you very much. ఎవరన్నా ఏమన్నా అడగాలన్నా అడగచ్చండి. ఇందాక చిల్లీ ఎక్స్పోర్ట్ రిప్రజెంటేషన్ ఇస్తానన్నారు, మీరేదో అడుగుతానన్నారు. రిప్రజెంటేషన్ ఇంకెవరైనా అడగాల్సిందంటే అడగండి. మైక్ ఇస్తారు అక్కడ. మైక్ వారికి ఇవ్వండి. ఈలోగా అందరూ కోవిడ్ నామ్స్ పాటిద్దామండి. వేదిక ఎక్కేవాళ్ళు మైక్. చిల్లీస్ ఎక్స్పోర్ట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అండి. అడగండి. मैं चिल्लीस मर्చెంట్స్ ఆల్ ఇండియా అసోసియేషన్కి రిప్రజెంట్ చేస్తున్నామండి. నేను ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. నా పేరు సాంబశివ వెలగపూడి. మాకు ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్లో చిల్లీస్ చాలా ముందంజలో ఉందండి. కనీసం వీఆర్ ఎక్స్పోర్టింగ్ 6,300 crores per annum.
మాకేంటంటే మేము ఇక్కడికి ఎక్స్పోర్ట్ చేసినప్పుడు కొన్ని కంట్రీస్కి మమ్మల్ని అరువు అడుగుతుంటారు, డబ్బులు తర్వాత పంపిస్తామని వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. దాని గురించి ఇప్పుడు రిప్రజెంట్ చేశాము. అలాగే వీఆర్ హ్యావింగ్ సమ్ ప్రాబ్లమ్ టు ఎక్స్పోర్ట్ టు మెక్సికో అండ్ సమ్ అదర్ కంట్రీస్ బికాస్ ఆఫ్ క్వాలిటీ ప్రాబ్లమ్స్. దట్ ఈస్ ఆల్సో వీఆర్ రిప్రజెంటింగ్ అవర్ హానరబుల్ మినిస్టర్ అండ్ వీఆర్ రిక్వెస్టింగ్ ఫర్ chilies board like spices board because we are having our honorable Rajya Sabha member GVL Narasimha Rao garu is also trying for that board exclusively for chilies because Andhra Pradesh is main state producing chilies and we are earning a lot of foreign currency also. So we are very happy to represent our honorable minister అండ్ అవర్ రాజ్యసభ మెంబర్ జీవీఎల్ నరసింహ గారు, అట్లాగే మా మిత్రులు మన అధ్యక్షులు వీర్రాజు గారు ఎంతో కరుణతో చూసి తప్పకుండా ప్రాబ్లం సాల్వ్ చేస్తామని చెప్పారు. వీఆర్ హ్యాపీ. గుడ్ బై సార్. థ్యాంక్ యూ సార్. అడగవలసినారు తొందరగా అండి. అక్కడ నుంచే అడగండి, కానివ్వండి. నేను ఇక్కడ మైక్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి అడగండి. I feel it as a proud privilege to talk before the External Affairs Minister Sri Jaishankar Saab, Veeraraju Saab and all other dignitaries that are adoring the dais. బీ లౌడర్ అండి, కొద్ది గట్టిగా. And ముఖ్యంగా, as many people know Telugu and they prefer Telugu, I would like to speak in Telugu, sir. ఈ బడ్జెట్లో నాకు ముఖ్యంగా చాలా మంచిది అని అనిపించింది ఇన్క్లూజివ్ డెవలప్మెంట్ ఫర్ యాస్పిరేషనల్ ఇండియా. ఇది మోడీ గారి యొక్క గొప్పదనాన్ని, ఎన్నో మల్టీఫాసెటెడ్ డెవలప్మెంట్ ఉన్నటువంటి మోడీ గారి గొప్పదనాన్ని ప్రతిబింబించేది ఇదేమో అని, అందులో ముఖ్యమైనది ఇదని నాకు అనిపిస్తోంది. కొంచెం దూరంగా, ఎందుకంటే ఇప్పటి వరకు ఎన్నో రకాల మినిస్ట్రీస్ ఉన్నాయి. ఎన్నో ఉన్నప్పటికీ కూడా దేనికది ఫంక్షన్ చేయటం అనేది గొప్ప కాదు. అన్నీ కలిసి ఒక త్రాటి మీద ఏ మినిస్ట్రీలో ఏం జరుగుతోంది, వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ అనదర్ మినిస్ట్రీ అనేది కూడా ఇప్పుడు అందరికీ తెలుస్తుంది. ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే డెవలప్ అవ్వాలన్నట్టయితే అన్ని మినిస్ట్రీస్ వాళ్ళు కూడా ప్రతి ఒక్క మిగతా వాళ్ళది ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నమాట. దట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అప్పుడే యాక్చువల్ డెవలప్మెంట్ అనేది భారతదేశంలో ఉంటుంది. ఈ ఉపఖండం ఖచ్చితంగా థ్యాంక్ యూ ఫర్ యువర్ కామెంట్. ఏదైనా ప్రశ్న కూడా ఉంటే అడగండి. మీ ప్రశ్న ఏదైనా ఉందా మీకు మంత్రి గారు? ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ కామెంట్స్. మంత్రి గారు, హీ సేస్ హీ అగ్రీస్ విత్ యువర్ వ్యూస్. ఆయన హీస్ హ్యాపీ విత్ యువర్ అబ్జర్వేషన్స్ అండ్ హీ అగ్రీస్ విత్ ఇట్. సార్, బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు పోకూరి లక్ష్మీకాంత్ గారు మాట్లాడుతున్నారు. బ్రీఫ్గా దయచేసి. Yes. 1 minute. Honorable Minister, after bifurcation of the state of Andhra Pradesh from United Andhra Pradesh, the income tax tribunal is not established for Andhra Pradesh. For every state there is an income tax tribunal and that tribunal is not established here. So also there is a demand for company law tribunal from this area and an appellate tribunal for company law from our bar association, the Bejawada Bar Association, and from this district bar federation. We request the Honorable Minister to kindly consider our request and recommend for the establishment of tribunals in Vijayawada itself. Thank you.
Thank you. You know, I have taken note of it. I was not aware of it, but I will certainly go back in Delhi and pass it on to my colleagues. సార్ బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రాజశేఖర్ గారు. Sir, the budget is very well, but ఒక ఆంధ్రుడిగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమైన గమనిక పోలవరం ప్రాజెక్టు దిస్ ఇస్ ద నేషనల్ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ని చేస్తే బీజేపీ వారు కంపల్సరీగా ప్రతి ఒక్క ఆంధ్రుడు కూడా గుర్తుపెట్టుకుంటాడు. ఎందుకంటే ఈ రోజున వెలవేర్ దిస్ పీపుల్, ఈ యొక్క పీపుల్స్ ఏంటంటే ఏ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అనేది అందరికీ తెలుసు. వెలవేర్ దిస్ ద ఎవ్రీ కామన్ మ్యాన్ అండర్స్టాండ్ ద పోలవరం ప్రాజెక్ట్ ఇస్ ద వెరీ ఎసెన్షియల్ ఇన్ ఆంధ్రప్రదేశ్. దట్ ఇస్ ద నేషనల్ ప్రాజెక్ట్. ప్లీజ్ టేక్ కేర్ అండ్ తప్పనిసరిగా అండి మా మనవిని మీరు దీనిపైన నిన్న కూడా పార్లమెంట్లో, ఎందుకంటే వారిస్ మంత్రిత్వ శాఖ కాదు, నిన్న జలశక్తి మంత్రి నిన్న మొన్న కూడా సమాధానాలు చెప్పారు. ఈ బడ్జెట్లో కూడా కేటాయింపులు చేయటం జరిగింది పోలవరం ప్రాజెక్ట్ అని చెప్పి 4,800 కోట్లు అనుకుంటాను ఇది. సో కాబట్టి కేంద్ర ఓన్లీ స్మాల్ సబ్మిట్ సార్, ఇది వేరే ఉద్దేశం కాదు పార్టీలకు అతీతంగా. ఎందుకంటే ప్రతి కామన్ మ్యాన్ కూడా అవసరమైంది మీ హయాంలో జరిగితే కంపల్సరీగా ప్రతి ఒక్క ఆంధ్రుడు కూడా గుర్తుపెట్టుకుంటాడని మనం చేస్తున్నాం సార్. తప్పనిసరిగా మేము కూడా ఇదే కోరుకుంటున్నాం. మేము కూడా అన్ని. మద్ది వెంకటేశ్వరరావు గారు, ప్రెసిడెంట్ ఇండియన్ టొబాకో అసోసియేషన్. Good evening, sir. Andhra Pradesh is the hub of tobacco exports for India. We are proudly, we can say that we are the 5th largest exporters in the world, and we are in the heart of that area. Unfortunately, we are not being able to get the export incentives. We are doing a lot of exports. Our export incentives we are not valid, and we are in the negative list. We request you to please remove it from the negative list and please get us the benefit of export incentives. That's number one. Next. Today we are having a lot of problems on the shipping lines and containers, which I'm sure you are aware of it. We are unable to, our export figures have come down drastically because of non-availability of vessels and containers. There are a lot of issues. I wonder if you can get involved with the shipping companies or shipping owners, whatever. Something needs to be done, and we need your support because the freights are very, very expensive and skyrocketing. We are unable to bear it because we have already committed certain volumes. So that is one aspect of it. The next aspect of it is, sir, we are under the purview of GST. As you know, tobacco also is there under GST. We are ranging from 5% to 28% from the least to the highest. But what is it the government is getting out of us? Honestly, zero. We take the input because it is going for export, we get it back, no problem. But if we are selling local, yes, we still get the refund back. But what happens ultimately anyway, our taxes in the cigarette market is very high. So what we are paying initially is much less compared to what Government of India is collecting at the end of at the manufacturing level. In the meantime, what is happening to us? We are paying taxes and it is costing us, and we are unable to compete in the international market. We request you to please make it as 0% of GST on tobacco. Well, Thank you. I don't know about that, but let me say this. See, what happens when often I come out, people raise issues. They may not directly apply to me as foreign minister, but I want to tell you this, especially in Prime Minister Modi's government, we are one unified team. Okay, so we all work together very, very closely. Some of what you said pertain to shipping, some of what you said pertain to commerce, some of what you said pertain to finance. So I have made a note of it. I will certainly communicate it to my colleagues. నిమ్మరాజు చలపతిరావు గారు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు. సభకు నమస్కారం. చాలా మొట్టమొదటిసారిగా అభినందనలు చెబుతూ మా అధ్యక్షులు సోము వీర్రాజు గారికి, జీవీఎల్ గారికి
గత 5 ఏళ్ళు అంతకుముందు వాజ్పేయి పరిపాలన తర్వాత 7 ఏళ్ళలో 12 ఏళ్ల తర్వాత బడ్జెట్ అయిన తర్వాత 2 రోజుల్లోనే ఒక అవగాహన సదస్సు నిర్వహించడం అనేది చాలా అభినందనీయం. ఎందుకంటే ఇప్పటికే రకరకాల అపోహలు లేకపోతే అవాస్తవాల ప్రచారాలు, అలాగే బడ్జెట్ వచ్చిన రోజే మా మీడియా కూడా వెంటనే వాళ్ళ ఉన్నటువంటి అభిప్రాయాలను ఎక్కువగా ఫోకస్ చేసి అన్నిటికన్నా బాగున్న దానికన్నా ఏదైతే విమర్శలకే ప్రయారిటీ ఇస్తున్న మీడియా ఉన్న రోజుల్లో ఇలాంటి సదస్సులు మరిన్ని జిల్లాలో జరగాలని, ముఖ్యంగా సార్ ఒక్క విషయం, అన్ని ఆరోగ్యానికి ప్రజలకు కావాల్సిన ఆరోగ్యానికి 2 లక్షల కోట్లు ఇవి జాతీయ రహదారులకి పెద్ద పీట వేస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్న అవాస్తవ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ప్రచారం ఏంటంటే రైల్వే 23 నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టులకు ఇస్తూ విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకి గతంలో 7,000 కోట్లు ఇచ్చి శాంక్షన్ చేసి మెట్రో రైలు ప్రాజెక్టు పక్కన పెట్టారనేది ఒకటి. ఇదే సమయంలో విశాఖ ఉక్కుని తీసుకొచ్చి తెర మీద తీసుకొచ్చి దానిని రేపటి నుంచి కూడా రోడ్డు మీదకి వచ్చి చేయాలనే ఉద్దేశంతో విపక్షాలను కూడా సిద్ధంగా ఉన్నాయి. దీన్ని తిప్పగొట్టే విధంగా ఇది జిల్లాల్లో కూడా జరగాలి. ఇంకా ఒకటి చివరిగా మేధావుల సదస్సు మొట్టమొదటి నుంచి సార్ మేధావులు మొదటి నుంచి కూడా సార్ జీవీఎల్ గారు మేధావులు మొదటి నుంచి కూడా జనసంఘ నుంచి బీజేపీ వెనకే ఉన్నారు. అయితే ప్రజల్లోకి వెళ్ళకపోవటం వల్ల మనకు కొంచెం అంతరాయం. ఎందుకంటే 1980లో వైసీ రంగారెడ్డి ఎమ్మెల్సీ ఎలక్షన్లో నేను తిరుపతిలో ఇన్ఛార్జిగా కూడా పనిచేశాను కానీ అనుభవం ఉంది. గతంలో 6 ఎమ్మెల్సీ ఎలక్షన్లు కూడా పట్టభద్రులన్నీ కూడా మనమే గెలిచేవాళ్ళం. తర్వాత మేధావులు కూడా మనకి కొంత దూరం అవుతూ వచ్చారు. ఇది ప్రజల్లోకి వెళ్ళాలంటే జిల్లా స్థాయిలో ఇలాంటి సదస్సులు నిర్వహించాలని, అలాగే విశాఖ ఉక్కు మీద ఏర్పడుతున్న విస్తృత విష ప్రచారాన్ని తిప్పికొట్టే విధంగా రైల్వే జోన్ మీద ఒకటి ప్రధానంగా ఈ రెండింటి మీద కూడా ఇంకా మరింత ప్రచారంలో తీసుకురావాలని, ప్రజలకు అవగాహన ఇలాంటి సదస్సులు జిల్లాల లెవెల్లో నిర్వహించాలని కోరుతున్నాను సార్. నమస్తే. థ్యాంక్ యూ. ఎస్కే చక్రవర్తి గారు. ఎన్ఎస్కే చక్రవర్తి, representing from the Emis Pharmaceutical Private Limited. నేను తెలుగులో మాట్లాడడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. విజయవాడ నగరం సాంప్రదాయక మందుల తయారీకి సంబంధించి ఒక హబ్ లాగా ఉంది హోమియోపతి అండ్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్కి. అయితే ఈ యొక్క సాంప్రదాయక మందుల్లో ఉపయోగించేటువంటి కొన్ని మూలికల్ని భారతదేశంలో ఉత్పత్తి చేయడానికి చాలా సంవత్సరాల నుంచి నిషేధం ఉంది. దాంట్లో ఉన్నది ముఖ్యమైనది మెడిసినల్ హెంప్. మెడిసినల్ హెంప్కి మన భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ సాగుకి ఉత్తర భారతంలో అనుమతి ఇచ్చారు. అయితే ఆంధ్రప్రదేశ్లో ఈ మందులను ఉపయోగించడానికి మెడిసినల్ హెంప్కి లైసెన్స్ ఇవ్వడానికి చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఈ మందు మన మెదడుకు సంబంధించినటువంటి అనేక రకాల రుగ్మతల్ని కాపాడడానికి, మైల్డ్గా ఉంచడానికి పనికొచ్చేటువంటి మందులో చాలా తక్కువ మోతాదులో వాడతారు. ఒక కంపెనీ సుమారుగా 300 కిలోలు సంవత్సరానికి ఉపయోగిస్తుందనంటే దానికి పర్మిషన్ ఇవ్వడానికి ఇక్కడ చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఈ యొక్క ఇబ్బంది ఆయుష్ డిపార్ట్మెంట్ ద్వారా, సెంట్రల్ అంటే కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న ఆయుష్ డిపార్ట్మెంట్ ద్వారా అనుమతి ఇచ్చేటువంటి వ్యవస్థ చేస్తే బాగుంటుందని మా కోరిక. I think if we can get the details, we will then respond accordingly. టైము